ధనస్సు రాశి వారికి ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో అంతంతపు మాత్రపు పురోగతి మాత్రమే అందుతుంది. ఒక శుభకార్యం అనుకోండి, లేదా ఇతరితర విషయాలలో కూడా అంతంతపు మాత్రపు సహాయాన్ని మాత్రమే మీరు అందుకోగలుగుతారు. అన్నీ మీరై నిలబడి చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. మాట ఎక్కడా కూడాను జారద్దు. అనవసరమైనటువంటి గొడవల్లో ఇరుక్కోవద్దు. సాధ్యమైనంత వరకు అన్ని పనులు మీరే చేసుకోగలిగితే అది మేలు కలిగించే అంశంగా మారుతుంది. ఎవరినో అడగటము, వాళ్ళు టైంకు రాలేకపోవడము, మీరు ఇబ్బంది పడడము, ఈ రకమైనటువంటివి జరగకుండా తగు జాగ్రత్తలు పాటించండి. స్నేహితుల ద్వారా విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి మార్పులు ఏర్పడతాయి. వ్యక్తిగత జాతకాన్ని చూసుకుంటేనే పరిస్థితులు ఏ విధంగా మారతాయి, మనకు అనుకూలంగానా లేదా ప్రతికూలంగానా అన్న విషయాలలో మనకి స్పష్టత ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహనానికి సంబంధించి సర్వీస్ రిపేర్లు కావచ్చు, ఇతరితర రిపేర్లకి తత్సంబంధిత ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఉత్తరుత్తర భవిష్యత్తు గురించి ఆలోచనలు చాలా చింతించవలసినటువంటి పరిణామాలుగా మారుతూ ఉంటాయి. బాగుంటుందని గాని లేకపోతే పర్వాలేదన్న ఆలోచన కానీ రాకపోవచ్చు. ప్రతిదానికి భయపడము, బాధపడము, ఈ రకమైనటువంటి మార్పులు చెందే అవకాశం ఉంది. మీ ఆలోచన విధానాలలో మార్పులు అవసరము. పెద్దవాళ్ల పర్యవేక్షణలో ఉండి మీరు ఆలోచించగలిగితే వాళ్ళ ద్వారా మీకు కాస్త ప్రయోజనం అందుతుంది. ధైర్యాన్ని కలిగి ఉండగలుగుతారు. ఈ వారం స్త్రీలు చేపట్టినటువంటి కార్యక్రమాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. అందరూ అండగా నిలబడము, వాళ్ళ స్వార్థం వాళ్ళకుంది, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. స్పష్టంగా ఇవి అన్న విషయాలు కూడా వాళ్ళు తెలియపరచడము, ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కానీ కార్యక్రమం నిమిత్తం మనం కలిసి ఉండాలి అన్న ఆలోచనలతో మీరు ముందడుగు వేయగలుగుతారు. దూర ప్రయాణాలు, శుభకార్యాల నిమిత్తం చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వెళ్ళిన పనికి తోడుగా మరొక పని కూడా చేసుకొని రాగలుగుతారు. భూ సంబంధమైనటువంటి వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు పరిష్కార దిశకు ప్రయత్నించగలిగితే, వెనువెంటనే చేయగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేదా దీర్ఘకాలికంగా వీటితో మీరు సతమతమయ్యే విధంగా పరిస్థితులు అనూహ్యంగా మారతాయి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కావున ఆరోగ్య విషయాలలో, ఆదాయ విషయాలలో జాగ్రత్తలు అవసరం. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆర్థికంగా పురోగతిని సాధించడం కోసం కుబేర కంకణాన్ని ధరించండి.